హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పూర్ణం బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గంట శనగపప్పు నానబెట్టుకొని అది ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకొని అర కేజీ శనగపప్పుకి పావు కేజీ బెల్లం వేసుకుని అందులో బాగా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకుని అది దగ్గర పడే వరకు మనం ఉడకబెట్టుకోవాలి. అది దగ్గరికి వచ్చే ఉడికి పాకం బాగా ఉడకాలి. అది ఉడికిన తర్వాత అది దగ్గరికి వచ్చాక మనం ఉండలు చేసుకోవాలి. అది బాగా ఆరిన తర్వాత ఉండలు బాగా అవుతాయి. ఆరబెట్టుకుని బాగా చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకుని ఉండలు చేసుకోవాలి. ఉండలు చేసుకున్న తర్వాత మనం మినప్పిండిని ఆడుకుని అందులో బియ్యపు పిండి వేసుకుని వరిపిండి వేసుకోవాలి. క్రిస్పీగా రావాలంటే మనం బియ్యపు నూక ఉంటుంది కదండి, ఆ నూక వేసుకుంటే క్రిస్పీగా బాగా వస్తాయి పూర్ణం బూరెలు. అవి పిండి కలుపుకుని దాంట్లో తోపులో బెల్లం వేసుకోవాలి. బెల్లం ఉప్పు వేసుకుని పిండి బాగా కలుపుకోవాలి. కలుపుకొని బాగా మనం ముందుగా చేసుకున్న పూర్ణపు ఉండలని అందులో వేసి రౌండ్గా వేసుకోవాలి. అవి వేసుకుని గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేపుకోవాలి. వేసుకుని బూరెలు వేస్తున్నది మా అమ్మగారండి. నేను వీడియో తీస్తున్నాను. అవి బాగా వేపుకోవాలి. గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేపుకోవాలి. మీలో ఎంతమందికి ఇష్టం పూర్ణం బూరెలు అంటేని? మాకైతే చాలా ఇష్టం పూర్ణం బూరెలు అంటే. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో పూర్ణం బూరెలు. చాలా బాగా వచ్చినాయి. మీకు కనుక మా ఛానల్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి.